కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై వైసీపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసే వారికి బుద్ధి చెప్పాలని సూచించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి చెల్లాయపాలెంలో ప్రజలతో మాటామంతి కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ చేసిందన్నారు. గత ప్రభుత్వం అరాచక పాలన చేసిందని విమర్శించారు. మన గురించి ఎవరు కూడా మహిళల గురించి ఎవరు కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ప్రతి ఒక్క మహిళని కూడా గౌరవించే సంస్కృతి రాబోయే రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడికి రావాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అప్పుడే ఎందుకంటే గవర్నమెంట్ మనకి ఇప్పుడు 33% రిజర్వేషన్ రాండి ఎక్కడున్నారు మహిళలు రాండి ముందుకి అని చెప్పి మనల్ని పిలుస్తుంటే వీళ్ళు ఏదో ఒకటి మనల్ని మాట్లాడి మన వ్యక్తిత్వ హననం చేసి మీరు పోండి ఇంట్లోకి అని చెప్పి వీళ్ళు పంపిస్తుంటే కొంతమంది మహిళల మీద మహిళలకి ఎలా గౌరవించాలి అని అవగాహన లేని పార్టీ నాయకులు కొంతమంది మనల్ని పోండి అని మనల్ని వెనక్కి పంపిస్తుంటే ఎలా ఈ మహిళా సాధికారత ఎలా వస్తుంది? ఈ 33% రిజర్వేషన్కి మనం ఎట్లా న్యాయం చేయగలం? మనకి ఎప్పుడు కూడా ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తే ఆ మహిళని పార్టీలకు అతీతంగా మహిళ అనే ఒక్క పదానికే గౌరవం ఇవ్వాలి.